పదం ఆయన చేతిలో పడితే పద్యం అవుతుంది, కథ ఆయన నోటి నుంచి వస్తే పరమార్థం అవుతుంది, మాట ఆయన హృదయం నుంచి వస్తే మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి బాలబాలికలకు నైతిక విలువలు నేర్పించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారునిగా నియమించారు. నైతిక విలువలు పాటిస్తే బాలల భవిష్యత్తు బాగుంటుంది, భావి భారత పౌరులు అవుతారు, బాధ్యతగా ఉంటారు, ఈ సమాజం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, భారతదేశ అభివృద్ధికి దోహదపడుతుంది. శ్రీ చాగంటి వారి మాటల్లో తల్లి కడుపు ఒక గర్భాలయం, గర్భాలయం నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు తల్లి పురిటి నొప్పులు భరిస్తుంది. సంతానం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టే ధైర్యం ఒక మాతృమూర్తికి మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రులను గురువులను గౌరవించలేని వాళ్ళకి నైతికత గురించి మాట్లాడే అర్హత ఉండదు. సోదరి సోదరులు అనే కుటుంబం విస్తరిస్తే సమాజం అవుతుంది. తల్లి తండ్రి గురువు దైవం సోదరి సోదరులను గౌరవించే నైతిక విలువలు కుటుంబం నుంచే మొదలవ్వాలి అంటారు. దేశం కోసం ధర్మం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనం.